శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, ఆస్ట్రాలజీలో మీరు ఎంతో మంది మీ దగ్గరకు వచ్చిన తర్వాత మేలు జరిగింది. అది నేను కూడా పర్సనల్గా వాళ్ళు కలిసిన విన్నా కూడా. లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు మీకు. మన ఇండియాలోనే కాదు, యూఎస్లో కూడా ఉన్నారు. అన్ని దేశాల్లో అన్ని ఉన్నారు అమ్మవారి దేశాల్లో అనుగ్రహం వల్ల. ఉన్నారు. అయితే నాకు ఎప్పటి నుంచో మీతో ఒకటి అనేది ఉంది. నా డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మీరు చూసి దాని గురించి విశ్లేషణ చేయాలనేది నా కోరిక. సరే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. మీరు మూలా నక్షత్రం చూసుకుంటున్నారా? 4వ పాదము. అవును. మూలా 4వ పాదము. చంద్రుడు రాహు కలయిక మీకు 3లో ఉంది. ఓకే. తులా లగ్నము. నేను మీకు ఈ చంద్రరాహువుల కలయిక వల్ల నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. 4లో శని ఉన్నాడు. ఇప్పుడు కామన్గా 4వ స్థానంలో శని ఉంటే చదవరు అనుకుంటారు, కానీ మీరు బాగా చదివారు, అవును. బాగా చదువుకున్నారు. ఇక్కడ చదవంది ఎవరంటే మీ సిబ్లింగ్స్ చదవరు సరిగ్గా. అవునా కదా? అంటే చంద్రరాహువులు 3లో ఉన్నప్పుడు అది ఎవరికి అవుతుంది అనేది చూసుకోవాలి, దాని ఎఫెక్ట్ అనేది. మీ సిబ్లింగ్స్ వాళ్ళ జాతకాల్లో కూడా విద్యా సంబంధించిన విషయంలో వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదు, చదవరు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయరు. అట్లా జరిగింది వాళ్ళ విషయం. ఇద్దరు చదవలేదు. ఇంకోటి 3వ భావం అనేటువంటిది, ఇద్దరు సిబ్లింగ్స్ మీకు 3వ భావం అనేటువంటిది మన ధన వినియోగ స్థానము అంటారు. మీకు ఎప్పుడైతే 3లో చంద్రరాహులు ఉన్నారో మీకు 100% మీ లైఫ్లో మనీ విషయంలో మోసం జరిగింది, బాగా బీభత్సంగా. మామూలుగా జరగలేదు కదా, లక్షల్లోనే. సో అందుకని ఈ రకమైనటువంటి ఇది ఇచ్చింది. అయితే మీకు దేవతా అనుగ్రహము చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం అంటే ఏంటంటే జ్యోతిషాస్త్రం ఎంత చక్కగా ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేస్తుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆస్ట్రాలజీ అనాలిసిస్. ఇప్పుడు మీ రూపు ఉంది, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీ ఫాదర్ రూపురేఖలు ఎక్కువగా ఉంటాయి మీకు, మీ ఫాదర్ లాగే ఉంటారు. మీ మదర్ కంటే ఫాదర్ది ఎక్కువ ఉంటుంది, అలాగే ఉంటారు. కొంచెం మదర్ కూడా ఉంటాయి కానీ బట్ ఫాదర్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు వివాహం విషయంలో కొంచెం ముందుగా అర్క వివాహం చేసుకుంటే బాగుంటుంది మీకు లైఫ్ అనేది. అర్క వివాహం అంటే ఏంటి గురుగారు? జిల్లేడు మొక్కకి చేస్తారండి. ఇది శాస్త్రబద్ధంగా ఉన్నటువంటిదే. ఎవరికైనా వివాహం విషయంలో ఏదైనా దోషం ఉంది, వివాహ జీవితం తర్వాత బాగుండాలి, డిస్టర్బెన్సెస్ రాకూడదు, అది కూడా వాళ్ళకి మొదటి వివాహం ఏదైనా ఇబ్బంది అయ్యి రెండో వివాహం అయ్యే యోగాలు వాళ్ళ జాతకాల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు అర్క వివాహం అని జిల్లేడు మొక్కకి చేసి ఆ మొక్కను వదిలేస్తారు, అంతే. దాన్ని చాలామంది తెలియదు, దాంతో ఏదో కత్తితో ఏదో నరికేస్తారు, అవన్నీ ఏం అక్కర్లేదు. ఒక 2-3 అవర్స్ ఆఫ్ ప్రక్రియలో చేసుకుంటారు. ఇది కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ దోషం అనేటువంటిది పోతుంది. ఓకే, ఇది మెయిన్గా. అయితే మీకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ కనుక చూసుకున్నట్లయితే చంద్రదశ నడుస్తుందండి. చంద్రుల్లో కేతువు 9లో ఉన్నందుకు మీకు ఈ కేతువు అయిపోయే వరకు కూడా కంప్లీట్గా విదేశీ అంటే ఈ మొన్న 4వ నెలలో స్టార్ట్ అయింది. మీరు 4వ నెల నుంచి 11వ నెల వరకు కూడా క్షేత్ర దర్శనాలు ఎక్కువ చేస్తారు. మీరు చూస్తూ ఉండండి, కావాలంటే ప్రతి నెలకు 15 రోజులకు ఒకసారి వెళ్తూనే ఉంటారు 4వ నెల నుంచి కూడా. అయితే మీ లైఫ్లో మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్ళే యోగం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఎక్కువ గణపతిని ఆరాధించండి. మీరు ఎంత గణపతి క్షేత్రానికి వెళ్తూ ఉంటే, ఎలా అంటే ఇంత చదువుకొని కూడా మొత్తం ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంది మీ లైఫ్ అనేది. అవునా కదా? ఎక్కడో స్ట్రక్ అయిపోయిందండి అన్నట్టుగా ఉంది మీది. దానికి కారణం ఏమిటంటే ఈ కేతువు 9లో ఉంటూ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు పాపగ్రహాల మధ్యన ఉన్నాడు, అంటే కుజ బుధుల మధ్యన ఉన్నాడు. అందుకని మీ లైఫ్లో చాలా ఘర్షణలు ఎదుర్కొన్నారు మీరు, చాలా గొడవలు, చాలా ఘర్షణలు ఎదుర్కొన్నటువంటి జాతకం మీద చనిపోయే దగ్గరకు వచ్చింది అది. ఎందుకంటే అంత ఘర్షణ ఎదుర్కొని దాని నుంచి బయటపడ్డారు జాతకం అది. అయితే మీరు ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి మీ లైఫ్లో అని అనుకుంటే, ఎందుకంటే ధనం వల్లే మోసపడాలి, ధనం వల్లే గొడవలు, కుటుంబ వ్యవహారాలు కూడా గొడవలు అవి జరిగాయి మీకు రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించండి. అది మీకు ఫినాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది మీకు లైఫ్లో. అయితే మీ జాతకంలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గంలో ధనయోగం ఉంటుందండి. మీకు భూముల వల్ల లేకపోతే సంతానం కలిగిన తర్వాత ధనయోగం పెరుగుతుంది.
మీరు సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో మ్యారేజ్ అవుతుంది మీకు సీరియస్గా. ఇష్టపడి డిఫరెంట్ క్యాస్ట్లో అవుతుంది మీకు మ్యారేజ్ అనేటువంటిది. తర్వాత చెప్తారా కెమెరా ఆఫ్ కెమెరాలో చెప్తారు కానీ మీకు అంటే అదే కెమెరాలో చెప్పలేకపోతే నో ప్రాబ్లం, పర్లేదు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మీ జాతకంలో ఇంట్యూషన్ అంటే ముందుగా జరగబోయే అంశాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి చెప్పాలంటే. అంటే మీరు పుట్టింది కేతు నక్షత్రంలో కదా, మీకు మీ 15వ ఏట ఒకసారి మీకు గండం గడిచింది. 16వ ఏట తెలుసా మీకు? ఇది గుర్తుందా మీకు? అది 15 ఒక్క నిమిషం అని చెప్తాను అంతే. ఇదంతా పోయిందా? అంతా పోయింది మీకు కంప్లీట్. అంటే చాలా పెద్ద గండం, చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది హెల్తీ పరంగా కూడా మీకు. మళ్ళీ మీకు ఎప్పుడు ఉంటుంది అలాంటిది అంటే అలాంటి సందర్భం ఎప్పుడు వస్తుంది మరలా లైఫ్లో, మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తీసుకుంటే కనుక 3, 4 ఇక్కడ నుంచి సరిగ్గా ఒక 6.5 సంవత్సరాల 6 సంవత్సరాల తర్వాత ఉంది కరెక్ట్గా. అలా మీకు ఎప్పుడైనా మీకు లైఫ్లో ఎప్పుడు ఆటంకాలు వచ్చినా, ఎప్పుడు ఇబ్బందులో పడుతున్నామని మీరు అనుకున్నా, మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని ఎక్కువ ఆరాధించాలి. ఉలవలు దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన. ఇది కనుక మీరు చేస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం స్ట్రెస్ ఉంది మీకు, అవునా కదా? అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఎక్కువగా? అజయ్. అజయ్ కదా మీ పేరు? ఓకే, అజయ్ ఉందిలేండి నా ఫోన్లో. అజయ్ అనే పేరుకి అంటే నాకు కొంచెం మర్చిపోతుంటాను పేర్లు, తప్పుగా అనుకోకండి. అజయ్ అనే పేరుకి ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒక గృహం తీసుకునేటప్పుడు అంటే మీ లైఫ్లో మీరు 2-3 గృహాలు కొనుక్కుంటారు, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే వివాదాస్పదంగా ఉండేవి కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి చూసుకొని తీసుకోండి. అజయ్ అనే పేరుకి ఎప్పుడు కూడా తూర్పు సింహద్వారం ఉండేది మీకు బాగా కలిసి వస్తుంది. తూర్పు సింహద్వారం లేదా ఉత్తరము దక్షిణం పనిచేస్తుంది. కానీ పొరపాటును కూడా పడమర సింహద్వారంలో మీరు ఉండకూడదు. పడమర ఈశాన్య సింహద్వారాలు మీకు ఇబ్బందినిస్తుంది ఎక్కువగా. ఓకే, అయితే ఇప్పుడు చంద్రుల్లో కేతువు కదా, ఈ చంద్రమహర్దశ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఈ చంద్రుల్లో కొన్నిసార్లు మీరు గమనించండి, ఇప్పటికి చంద్రమహర్దశ వచ్చి మీకు ఆల్మోస్ట్ 2019లో వచ్చింది, 2029 వరకు ఉంది. మీరు గమనిస్తే కనుక చంద్రమహర్దశల్లో ఎక్కువ మోసాలు కానీ, ఎక్కువ అప్ అండ్ డౌన్స్ కానీ, మానసిక స్ట్రెస్లు కానీ ఎక్కువ పడ్డారు మీరు, చాలా ఎక్కువ పడ్డారు మానసికమైన స్థితి. దీనికి ఏమిటి పరిహారము, దీనికి ఏం చేసుకోవాలంటే దుర్గా ఆరాధన. ఎప్పుడు మానసికంగా అంటే చంద్రదశ నడుస్తూ చంద్రరాహువులు కలిసి ఉన్నారు కాబట్టి మీరు ఎంత దుర్గా ఆరాధన చేస్తూ ఉంటే అంత మీకు బాగుంటుంది లైఫ్ అనేది చెప్పాలంటే. మీకు మీ వివాహం విషయంలో మీకు అంటే ఆన్ స్క్రీన్ మీద కొన్ని విషయాలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి మీకు ఒక విషయం చెప్పాను నేను మీకు మీ వివాహం విషయంలో ఆఫ్ స్క్రీన్లో. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండి మీరు. నాకు తెలిసి ఇప్పుడు దాకా అది ఎవరికి తెలియదు, అవునా కదా? 100% కరెక్టే కదా? అదే, ఎందుకంటే అది జాతకంలో చాలా స్పష్టంగా ఉందండి. ఒకటి, మీరైతే లైఫ్లో మంచి స్టేజ్కి అయితే వెళ్తారు, డోంట్ వరీ. ఎందుకంటే జన్మజాతకంలో గురువు రవి కనెక్టివిటీ ఉంది చూసారా, గురువు రవి మీకు కర్కాటక రాశిలో ఉన్నాడు. అది మీకు 100% ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళేది. అయితే ఆ రాస్యాధిపతి ఎక్కడైతే మనకు యోగం కలిగిందో ఆ యోగాన్ని కలిగినటువంటి ప్రదేశానికి అధిపతి అయిన చంద్రుడు రాహుతో ఉన్నాడు. దానివల్ల మీకు కొంచెం ఎఫెక్ట్ అనేది కొంచెం అంత మందికి పుష్ చేయలేకపోతుంది. అది దానికి ఏమైనా పరిహారం చేసుకునే అవకాశం ఉందా? రాహుకి అంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, అలాగే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, నవగ్రహాల చుట్టూ పరిహారం చేయడము, మన మన ఏమంటారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడము, ఇవి ఎక్కువగా చేస్తున్నారు. రాహుకేతువుల చుట్టూ ప్రదక్షిణం చేయొచ్చు, వీటి చుట్టూ కూడా. అంటే రాహుకేతువులకు సంబంధించింది మీరు ఎక్కువగా చేసుకోవాలి. ఇది మెయిన్. అంటే మీది యాక్చువల్గా ఏంటంటే గండ యోగ జాతకం అంటారు. కొన్నిసార్లు లైఫ్లో ఇంకా చచ్చిపోతాడనే దాకా వెళ్ళి వెనక్కి రావడం జరుగుతుంది అట్లా. అది కూడా 2 సార్లు జరుగుతుంది పర్టికులర్గా. అయితే మీకేంటంటే ఈ కేతు అంటే చంద్రదశ అయిపోతే కుజమహర్దశ వస్తుందండి. కుజుల్లో మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండదని కాదు, ఫైనాన్షియల్ గ్రోత్ అది ఇస్తాడు కుజుడు. కాకపోతే కొంచెం ఘర్షణలు అవుతుంటాయి, అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే కుజుడు తన న్యాచురల్ తత్వం అనేది ఘర్షణ కదా, అది కొంచెం చూసుకోవాలి. ఇక దాని తర్వాత మళ్ళీ రాహుదశ వస్తుంది మీకు. రాహుదశల్లో
మీరు సేమ్ అంటే మీకు గతంలో చెప్పాను కదా మోసపోయారు మీరు అని, ధనం మోసపోవడం జరిగింది, మోసగింపబడ్డారు మీరు ధనం విషయంలో అని మీరు కూడా అన్నారు 50 సంథింగ్ కొన్ని ల్యాక్స్ అనేటువంటి విషయంలో. ఆ రాహు దశలో మరలా మీరు ఎవరికి మనీ ఇవ్వకండి, వీలైనంత మటుకు రాహు దశ అంతా కూడా మీరు అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకొని దానికి దానం ఇవ్వడమే. ఇప్పుడు రాహు దశ వచ్చింది, మినుములు దానంగా ఇవ్వండి. ఇప్పుడు చంద్రదశ నడుస్తుంది, బియ్యము మినుములు 2 దానం ఇవ్వండి. అప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మంచి దేవతా యోగము దేవతా అనుగ్రహం ఉన్న జాతకం మీది. అంటే అందరికీ ఉండదు ఇది. దేవతా అనుగ్రహం చాలా అతి కొద్ది మందికే ఉంటుంది. ఆ అతి కొద్ది మందికి దేవతా అనుగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా మీరు ఇప్పుడు ఏదైనా ఆలయానికి వెళ్ళారు కనుక దేవుడు ఆ విగ్రహం కంటే కూడా డైరెక్ట్ దేవుడు కనబడుతున్నట్టు అనిపిస్తుంది. అవునా కదా? ఎందుకు అది అంటే బికాస్ ఆఫ్ కారణం అది.